నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డాక్టర్ భవానీదేవి గారు రచించిన 'ఆమెకి విముక్తి' అనే ఒక మంచి కథను విందాం. కిటికీలో నుంచి మసక వెలుగు గదిలోకి ప్రసరించింది. కలత నిద్రలో ఉన్న అనసూయకి మళ్ళీ మెలకువ వచ్చింది. అలవాటుగా గోడ మీద దేవుడి పటానికి దండం పెట్టుకుంది. మునుపటిలా దేవుడు స్పష్టంగా కనపడటం లేదు. అలవాటుగానే గడియారం చూసింది. టైం కూడా తెలియటం లేదు. స్టూలు మీది కళ్ళజోడు తీసి పెట్టుకొని మళ్ళీ టైం చూసింది. 5:30 అయింది. గంటలు కొట్టే గడియారం అయితే చూడకుండానే తెలుస్తుంది అని కొన్నది. కానీ గంటల వల్ల నిద్రాభంగం అని సైలెంట్ చేసేశారు. ఇంకాసేపు పడుకోవచ్చు. అయినా పడుకుంటే కందిరీగల గుంపు లాంటి ఆలోచనల్ని తప్పించుకోవడం కష్టం. లేచి ఏదో ఒక పని చేయాలి. ఇంతకాలం చేసింది అదేగా. మనసు నోరు నొక్కి పెట్టడానికి ఏదో ఒక వ్యాపకాన్ని కల్పించుకొని బిజీగా జీవితాన్ని నడిపింది. ఇప్పుడు ఇంకా శరీరం సహకరించగలేనని మొరాయిస్తుంది. విశ్రాంతిని కోరుకుంటుంది. కానీ మనసు దాడిని తట్టుకోవడం కష్టంగా ఉంది. రాత్రి పొద్దుపోయేదాకా గుండెల్లో సన్నని నొప్పి, కలత నిద్ర. మళ్ళీ తెల్లారింది. మెల్లగా లేచి బాత్రూంకి పోవాలని ప్రయత్నించింది. కాళ్ళు తడబడుతున్నాయి. బెడ్ పక్కనున్న చేతికర్ర ఆధారంగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చి పడుకుంది. మళ్ళీ ఆలోచనల దాడి, కడుపులో మంట. మందుల వల్లనేమో. ఏదైనా తింటే తగ్గుతుందేమో. ఇంత పొద్దున్నే తన కోసం ఎవరేం చేస్తారు? ఎందుకు చేయకూడదు? మనసు ప్రశ్నిస్తుంది. తను మాత్రం వాళ్ళ కోసం చీకటి పొద్దుల్లో లేచి ఆదరాబాదరగా టిఫిన్లు, వంట, బాక్సులు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సు. మధ్యలో అను నా టవల్ అంటూ శ్రీపతి కేకలు, పిల్లల అరుపులు, ఏడుపులు. అసలు అన్ని పనులు ఎలా చేయగలిగిందో ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనలో అంత శక్తి ఉండేది అంటే నమ్మలేకపోతుంది. మరి ఆ వయసులో ఉన్న తన తర్వాతి తరం అలా లేదే. వాళ్ళకి అవసరం లేదా? తమ ఆరోగ్యాల పట్ల ముందు నుంచే జాగ్రత్తగా ఉంటున్నారేమో. తనలాగా శ్రమించి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఈ తరంలో కనిపించరు. వాళ్ళది స్వార్థమా, జాగ్రత్త? ఒకవేళ స్వార్థమైతే అది మంచి స్వార్థమే. మరి తనకెందుకు లేకపోయింది? పెద్దాడు, కోడలు 8ంటికి కానీ గదిలో నుంచి బయటికి రారు. ఉద్యోగం చేసే కోడలు కదా. మరి తను కూడా ఉద్యోగం చేసిందిగా. ఏం ఉద్యోగంలే, టీచర్గా అత్యవసర జీతం. సాఫ్ట్వేర్ కోడల్ని పొద్దున్నే లేవమని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇప్పటికీ బాగా గుర్తు. పెద్దాన్ని కడుపుతో ఉన్నప్పుడు ఒకరోజు నలతగా ఉండి ఎండెక్కే నిద్రలేచిన తనని శ్రీపతి ఎన్ని మాటలన్నాడు. జన్మంతా గుర్తుండేలా. ఎంతైనా ఇప్పటి ఉద్యోగినులకు భర్తల అండ ఓ పెద్ద రిలీఫ్. నిద్ర పట్టక పక్కకు తిరిగి పడుకుంది అనసూయ. మళ్ళీ ఏవేవో ఆలోచనలు. చిన్నాడు IAS పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వాడెప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు లేస్తాడో. వాడికి పెళ్ళైతే వాడికి ఆఫీసర్ అయిన భార్య వస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి ఇంటి బాధ్యత ఏముంటుంది? ఇలా అయితే ఈ ఇంటి బాధ్యత ఎవరిది? తను ఎంతకాలం ఉంటుంది? ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ మోగుతుంటే శ్రీపతి లేస్తాడేమోనని కాసేపు చూసింది. శ్రీపతి కదల్లేదు. అతను తనకన్నా పెద్దవాడే కదా. ఏం ఓపిక ఉంటుంది? మొదట్నుంచి ప్రతి పని తానే చేయటం అలవాటు చేసింది. అయినా విసుక్కుంటూనే ఉంటాడు. ఓసారి శ్రీపతికి పెద్ద జబ్బు చేసి సంవత్సరం పాటు మంచంలో ఉంటే అన్నీ తనే చేసింది. కానీ ఇప్పుడు కొంత అనారోగ్యంతో బాధపడే తనకి శ్రీపతి ఏమీ చేయలేకపోతున్నాడు. ఆడవాళ్ళు సేవ చేసినట్లు మగవాళ్ళు ఎందుకు చేయరు? మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. తప్పనిసరిగా లేచి చేతికర్ర సాయంతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పాలవాడు పాల ప్యాకెట్లు అందిస్తూ చేతికర్ర కేసి సానుభూతిగా చూశాడు. మళ్ళీ అదే చూపు. తను భరించలేని జాలి చూపు. ప్యాకెట్లు తీసుకొని తలుపేసింది. మరీ అంత విసురుగా వేయకుండా ఉండాల్సింది. ఎంతైనా ఈ మధ్య తనకు చిరాకు, కోపం ఎక్కువయ్యాయని ఇంట్లో వాళ్ళ కంప్లైంట్. శరీరం అనారోగ్యం పాలైతే మనసు ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? ఎంత బాగోలేకపోయినా చిరునవ్వులు చిందిస్తూ శాంతంగా ఆడవాళ్ళు నటించాల్సిందేనా? పెళ్ళైంది మొదలు ఎన్నో బాధ్యతల్ని ఇటూ అటూ నెత్తిన వేసుకుంది. ఉద్యోగం, పిల్లలు, భర్త, ఇల్లు సంతోషంగా నిర్వర్తించింది. ఈ పక్షవాతం వచ్చి కాలు చచ్చుబడ్డప్పటి నుంచే మనసు నరకంగా మారిపోయింది. యాంత్రికంగా చేతులు పనిచేస్తున్నాయి. మిల్క్ బాయిలర్ వికృతంగా అరుస్తుంది. ఉలిక్కిపడి ఆపేలోపే శ్రీపతి దుమ్మదుమ్మలాడుతూ లేచాడు. నిన్నెవరు లేవమన్నారు? విసుక్కున్నాడు అలవాటుగా. మనసులో మరో ముళ్ళు బలంగా దిగింది.
నిద్ర పట్టక లేచానులేండి, తప్పు చేసినట్లు సంజాషి స్వరంతో అంది. నీకెటూ నిద్ర పట్టదు, మమ్మల్ని నిద్రపోనీవు, మరోసారి విసుక్కుంటూ బాత్రూం కేసి నడిచాడు. ఈ విసుక్కోవటం అతనికి కొత్త కాదు. పెళ్ళయింది మొదలు అతని నోట ప్రేమపూర్వకమైన మాట విని ఎరగదు. ఎంత రుచిగా వంట చేసినా, ఎంత మంచి పని చేసినా భార్యని మెచ్చుకోవటం అతనికి తెలియదు. కారణం తనకీ తెలియదు. పిల్లల్ని కూడా ఒక్కసారైనా మెచ్చుకోవటం చూసి ఎరగదు. వాళ్ళెంత ర్యాంకు సాధించినా, బాగా సంతోషంగా ఉన్నట్లు కనిపించినా ఏదో ఒక మాట అని బాధ పెట్టందే ఉండలేడు శ్రీపతి. అతనికి సరదాలు లేవు, హాయిగా నవ్వలేడు. అలాగని విరాగి కాదు, డబ్బు వ్యామోహం ఎక్కువే. పెద్దాడు పుట్టినప్పుడు ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందు కదులుతుంది. మటమటలాడుతూ హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళాడు. తొలిసారి తండ్రి అయిన సంతోషం ఏ కోశానా లేదు. ఆమె ఆరోగ్యం గురించి కానీ, పిల్లాడి గురించి కానీ అడక్కపోగా, పిల్లాడు పుట్టిన గడియ నక్షత్రం బాగాలేదని, శాంతి హోమం జపాల గురించి ఏకరువు పెట్టి నూనెలో మొహం చూడాలని, చాలా ఖర్చవుతుందని అనసూయ తల్లిదండ్రులు తమ వాళ్ళకి బారసాలలో చేయాల్సిన మర్యాదల గురించి చెప్పి వెళ్ళిపోయాడు. అనసూయ చిన్నబుచ్చుకుంటే తల్లే ఓదార్చింది. కొందరు అంతేలేమ్మా, ప్రేమని ప్రకటించరు అని. ప్రకటించలేని ప్రేమెందుకు అనుకుంది మొదటిసారిగా. ఆ తర్వాత క్రమంగా అతని పద్ధతి అలవాటవటానికి సెన్సిటివ్నెస్ నోరు నొక్కేక తప్పలేదు. కాఫీ గ్లాసు స్టూల్ మీద పెట్టి వెళ్ళాడు శ్రీపతి. పరధ్యానంగా ముట్టుకుంది. చురుక్కుమన్న చేతిని వెనక్కి తీసుకుంది. ఆ రోజు ఇంతే, పొరపాటున వేలు తెగింది. రక్తం కారుతుంటే ఆడపడుచు కంగారు పడిపోతుంది. శ్రీపతి చూశాడు. బాగా అయింది, అంత నిర్లక్ష్యం దేనికి అంటూ నిరాసక్తంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వేలు తెగిన బాధ కన్నా అతని మాట, ప్రవర్తన తాలూకు గాయం మచ్చ అలాగే ఉండిపోయాయి. తర్వాతి కాలంలో అంతకన్నా పెద్ద పెద్ద గాయాలు మచ్చలతో తన మనసు తనే గుర్తుపట్టలేనట్లు మారిపోయింది. లోతైన బావిలో నీరు ఉంటుంది, కానీ ఎవరి దాహాన్ని తీర్చలేనప్పుడు దానికి సార్థకత ఏముంది? అతని ప్రేమ అంతే అనుకుంది తను. పిల్లల సరదాలు, అవసరాలు అన్నీ తనే తీర్చింది. పెద్దాడికి పెళ్ళయ్యాక అమ్మతో అవసరం తీరినట్లే. వాడికి మీజిల్స్ వస్తే 15 రోజులు మంచం పక్కనే పడుకుంది. వాడికి మాత్రం ఎలా ఉంది అని అమ్మని పలకరించే తీరిక కూడా లేదు. అమ్మ, రేపు ఫీజు కట్టాలి. చిన్నాడు పక్కలో కూర్చున్నాడు. వీడికి అవసరం ఇంకా ఉంది అనుకునింది. ఎంత నాన్న అడిగింది. 1500. పుస్తకాలకి ఇంకో 1000 గారంగా అడిగాడు. 3000 దిండు కింద నుంచి తీసివ్వగానే మాయమయ్యాడు. స్కానింగ్ కోసం దాచినవి. వాడికన్నా ఎక్కువ. ఆ రోజుల్లో తల్లిదండ్రుల శక్తిని బట్టే చదువుకుంది. ఇప్పటి పిల్లలు తల్లిదండ్రుల శక్తి గురించి అనవసరం. ఎక్కడి నుంచైనా సరే తెచ్చి వాళ్ళకు కావాల్సింది చదివించాలి అంతే. ఈ మార్పు ఎందుకొచ్చిందో తనకి అర్థం కావటం లేదు. నగరంలోని నక్షత్రాల హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండి లేని స్థితిలో అనసూయ. రోజులు, గంటలు, నిమిషాలు మరో క్షణంలో ఏమో అనే పరిస్థితి. అనసూయ ఒళ్ళంతా నరకం. ఇదే నరకం. పురాణాల్లో ఏవేవో చెప్తారు, ఇదే నిజం. చచ్చిపోతే ఏమవుతుంది? అంతా వస్తారు, చూస్తారు. అంత మంచిది, ఇంత మంచిది, ఆనాడిట్లా ఈనాడిట్లా అంటారు. కొందరు నిజంగా, కొందరు నంగినంగిగా ఏడుస్తారు. పిల్లలు ఏడుస్తారా? ఏడవకపోవచ్చు. మంచాన ఉన్న అమ్మకు చేయడం కష్టమే కదా, పోవటమే మంచిదని సర్దుకుంటారు. పాలవాడి జాలి చూపులు భరించక్కర్లేదు. ఇంటికి ఎవరొచ్చినా తన నడక మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడినట్లు కాస్త నడుస్తున్నారా అనే అవకాశం ఉండదు. రోజు పూలు పూసే చెట్లు కోడలు ఒళ్ళొంచి నీళ్లు పోస్తే అలాగే పూస్తాయి. తన అక్క చెల్లెళ్ళ రాకపోకలు తగ్గిపోవచ్చు. శ్రీపతి తద్దినాలంటూ విసుక్కుంటూ విసిగిస్తాడేమో. వద్దని చెప్పాలి. బతికుండగా తనపై లేని శ్రాద్ధాలపై ఎందుకు? అదేదో జంధ్యాల సినిమాలాగా శ్రీపతికి విసుక్కోవటానికైనా తను కావాలేమో. కానీ తనకి మాత్రం అలా గోడ మీది ఫోటోలో నుంచి కూడా ఇక శ్రీపతితో మాట్లాడాలనే లేదు. అసలు మనిషికి బంధాలన్నీ ప్రాణాలు పోగానే పోతాయట. ఇంకెందుకు మరి? హాయిగా వెళ్ళిపోవచ్చు. నడవలేకపోయినా అంత బాధలోనూ అనసూయకి నవ్వొచ్చింది. అమ్మ నవ్వుతోంది. చిన్నాడి గొంతు అది. మళ్ళీ తనకు దిగులేస్తుంది. వీడి పెళ్ళైతే బాగుండేది. పోన్లే, లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, తన మీద ఆధారపడ్డు.
తన మీద ఆధారపడే వాళ్ళు ఉంటేనేనా ఆడవాళ్ళు బతకాలనుకునేది? తమ కోసం తాము ఎందుకు బతకరు? ఆడవాళ్ళంతా ఇతరుల కోసమే ఎందుకు బతుకుతారు? చరమదశలో స్త్రీవాదం ఆలోచనలు శ్రీపతికి తెలిస్తే అమ్మో, ఇంకా లాభం లేదండి. రెస్పిరేషన్ కష్టంగా ఉంది. వెంటిలేటర్ మీదకి షిఫ్ట్ చేయాలి. డాక్టర్ విసుక్కుంటున్నాడు. ఇతనికి విసుగ్గానే ఉంది. తనకంటే అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న ఆడవాళ్ళని భర్తలు ప్రేమగా గౌరవంగా చూస్తున్నారు. ఈ కుటుంబం కోసం ఇంత చేసినా ఎందుకింత నిరాదరణ? అనసూయకి దుఃఖం వచ్చింది. ఆవిడ బాధపడుతున్నారు. సిస్టర్ తన కన్నీళ్లు తుడుస్తూ ఉంది. ఈ అమ్మాయే నయం. తన కన్నీళ్ళని చివరి క్షణాల్లో తుడుస్తుంది. జీవితమంతా ఇటువంటి ఆప్త స్పర్శ కోసమే ఎదురు చూసింది. మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఎవరెవరో వస్తున్నారు, చూసి వెళ్తున్నారు. అనసూయకి మగతగా ఉంది. ఎవరో గుర్తుపట్టలేకపోతూ ఉంది. సిస్టర్ క్విక్! డాక్టర్ స్వరంలో హడావుడి. అనసూయకి వెంటిలేటర్ పెట్టారు. ఇప్పుడు హాయిగా గాలి పీల్చుకోగలుగుతుంది. అమ్మయ్య, తను ఇంకా బతుకుతుందా? దేనికి? ఇటువంటి జీవితానికి పొడిగింపు అవసరమా? స్పృహ వస్తే ఇదే ఆలోచనలు, ఇవే దిగులు. మా ట్రీట్మెంట్ వల్ల యూజ్ లేదు. ఆవిడ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కావలసిన వాళ్ళందరికీ కబురు చేయండి. డాక్టర్ గొంతు విని అనసూయ రిలీఫ్గా ఫీల్ అయింది. బీప్మంటూ శబ్దం. గోల చేసింది వెంటిలేటర్. డ్యూటీ డాక్టర్ గాబరాగా వచ్చి చూశాడు. ఈలోగా అనసూయకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. భార్య పక్కనే ఉన్న శ్రీపతి కంగారుగా చూశాడు. వెంటిలేటర్కి ఆక్సిజన్ పైపు డిస్కనెక్ట్ అయింది అంటూ రీసెట్ చేశారు డాక్టర్, సిస్టర్. అనసూయ మళ్ళీ కొంచెం కుదుటపడింది. ఎన్నాళ్ళు ఇలా డాక్టర్? శ్రీపతి గొంతులో కొండంత దిగులు. పేషెంటు రెస్పాన్స్ని బట్టి ఎన్నాళ్ళనేది ఇప్పుడే చెప్పలేం అంటూ ముందుకు నడిచాడు డాక్టర్. ఆ రాత్రి చీకటి నిర్దయలా వ్యాపించింది. ఒళ్ళంతా పైపులు, ట్యూబులతో ఉన్న భార్య కేసి పరిశీలనగా చూశాడు శ్రీపతి. సెడేషన్లో ఉన్న అనసూయ మత్తులో ఉంది. సారీ అను, నీ బాధ చూడలేకపోతున్నాను. నేను నీకేమీ చేయలేకపోయాను. కనీసం త్వరగా విముక్తి కలిగిస్తాను గొణుక్కున్నాడు శ్రీపతి. వెంటిలేటర్కి ఉన్న కొన్ని కనెక్షన్లు తీసేసి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న భర్తకేసి చూడలేని అనసూయ మొహంలో చెక్కు చెదరని ప్రశాంతత నిశ్చల దీపంలా వెలుగుతూ ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ అలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.